హబకుక్స్ 2 టేబుల్స్లో ఇది 12వ ప్రజెంటేషన్. సూత్రం వెంబడి సూత్రము, లైన్ అపాన్ లైన్ గురించి మనం చదువుకుంటున్నాము. మనము ప్రవచన చరిత్రను చదువుకుంటున్నాము. ప్రవచన చరిత్ర అంటే 3 దూతల వర్తమానము. వీటిని గ్రేట్ వే మార్క్స్ అని మనం పిలుస్తాము. ఇర్మియా సరిహద్దు రాళ్ళు లేకపోతే దోవ చూపించు స్తంభములు అని వీటిని పిలుస్తున్నాడు. ఈ సరిహద్దు రాళ్ళు, దోవ చూపించు స్తంభములు, ఈ వే మార్క్స్ ఏమిటంటే ప్రవచనము నెరవేరినప్పుడు కొన్ని సంభవాలు జరుగుతాయి. అవి జరగటాన్ని మనకి ప్రవచనాలు చూపిస్తున్నాయి. ప్రవచనాలు మనకి ఏమైతే చూపిస్తున్నావో వాటిని మనము వే మార్క్స్ అని పిలుస్తాము, లేకపోతే సరిహద్దు రాళ్ళు అంటాము, లేకపోతే ప్రవచన చరిత్ర అని మనము పిలుస్తాము. మనము చార్ట్ మీద మనం చూద్దాము. ఈ ప్రవచన చరిత్ర, సరిహద్దు రాళ్ళు లేకపోతే దోవ చూపించు స్తంభములు ఏంటో మనం చూద్దాం. 1798లో 1260 సంవత్సరాల ప్రవచనము ముగిసింది. అది ముగిసినప్పుడు మొదటి దూత వర్తమానము వచ్చింది. ప్రకటన 14వ అధ్యాయము 6వ వాక్యం ప్రకారంగా. తర్వాత 1833లో యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు యుగ సమాప్తికి చెప్పిన సూచనలో ఆఖరి సూచన ఇక్కడ నక్షత్రాలు రావటము ఇది నెరవేరింది. తర్వాత 1840లో 391 15 రోజుల ప్రవచనము ఇక్కడ ముగిసింది. అప్పుడు 1840లో మనకేం జరుగుతుందంటే మొదటి దూత వర్తమానము ఇక్కడ శక్తి పొందుతుంది. ఆటోమన్ ఎంపైర్ ఇక్కడ కూలిపోతుంది. 1842లో రెండవ దూత వర్తమానము వస్తుంది. 1842లో 1843 చాటు ఇచ్చాడు. 1844 ఆగస్ట్ 11లో రెండవ దూత వర్తమానం ఇక్కడ శక్తి పొందుతుంది. తర్వాత అక్టోబర్ 22 1844లో మూడవ దూత వర్తమానము ఇక్కడ వస్తుంది. 1844లో మూడవ దూత వర్తమానం ఇక్కడ వస్తుంది. ఎంపవర్ అవ్వదు, ఇక్కడ ఎంపవర్ అని పెట్టారు. మూడవ దూత వర్తమానం వస్తుంది ఇక్కడ. అయితే 1850లో 1850 చార్ట్ ఇచ్చాడు. 1989లో, సో ఇక్కడ 1798లో అంత్యకాలం ప్రారంభమైంది. అంత్యకాలం ప్రారంభమైన తర్వాత దానికి ముగింపు ఉంటుంది కదా, అంత్యకాలం ముగింపుకే ఇది ముగింపు అనమాట. 1989 తర్వాత సెప్టెంబర్ 11 2001లో మూడవ దూత వర్తమానము ఇక్కడ శక్తి పొందింది. సో ఇంతవరకు ప్రవచనం నెరవేరింది. నెక్స్ట్ నెరవేరవలసింది ఏంటి? ఆదివారము చట్టము. సో కనుక ఆదివారం చట్టమునకు మనం ఎంత సమీపంలో ఉన్నావో మనకు తెలియాలంటే ఈ ప్రవచన చరిత్ర మనకి తెలియాలి. సో కనుక ఈ ప్రవచన చరిత్ర మనం చదువుకుంటున్నాము. వీటిని చదవకుండా మనం అర్థం చేసుకోకుండా ఉండటానికి సాతానుడు ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆదివారం చట్టం రాబోతుంది, కృపకాలం ముగించబడుతుంది. అందుచేత దీనిని మనం చదవకుండా మనం అర్థం చేసుకోకుండా ఉండటానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. కనుక మనము ప్రవచన చరిత్రను మనం చదువుతున్నాము. ఈ సరిహద్దు రాళ్ళు లేకపోతే దోవ చూపించే స్తంభములు ఏంటంటే ఇవి సత్యాలు, ప్రవచనం నెరవేరినప్పుడు జరిగే సంభవాలు అన్నమాట. సో కనుక ఈ యొక్క స్తంభములను కానీ ఈ యొక్క సరిహద్దు రాళ్ళను కానీ తీసేయటానికి ఎవరికి అధికారము లేదు. అయితే సాతానుడు, ఆయనతో పాటు పడద్రోయబడిన దేవదూతలు, ఈ లోకంలో ఉన్న మనుషులు ఈ వే మార్క్స్ని తీసేయటానికి ప్రయత్నము చేస్తున్నారు. ఎవాంజలిజం పేజ్ 223. అవర్ ఫెయిత్ ఇన్ రిఫరెన్స్ టు ది మెసేజెస్ ఆఫ్ ది ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఏంజల్స్ వాజ్ కరెక్ట్. మూడు దూతల వర్తమానము అది కరెక్ట్గా ఉందని మిసెస్ వైట్ చెప్తున్నారు. ఈ మూడు దూతల వర్తమానం ఏమంటున్నారు చూడండి. ద గ్రేట్ వే మార్క్స్ వీ హ్యావ్ పాస్ట్ ఆర్ ఇమ్మూవబుల్. సో కనుక ద గ్రేట్ వే మార్క్స్ ఏంటి? సరిహద్దు రాళ్ళు ఏమిటి? మనకి మూడు దూతల వర్తమానము అక్కడ మనం చూసాము చార్ట్ మీద. ఆల్దో ద హోస్ట్ ఆఫ్ హెల్ మే ట్రై టు టేర్ దెమ్ ఫ్రమ్ దేర్ ఫౌండేషన్ అండ్ ట్రయంఫ్ ఇన్ ద థాట్ దట్ దే హ్యావ్ సక్సీడెడ్ యట్ దే డోంట్ సక్సీడ్. సో కనుక సాతానుడు, ఆయనతో పాటు పడద్రోయబడిన దేవదూతలు, ఈ లోకంలో ఉన్న మనుషులు, వీళ్ళందరూ కూడా ఈ సరిహద్దు రాళ్ళను, వే మార్క్స్ని
తీసేయడానికి వారికి ప్రయత్నం చేసినప్పుడు వారు జయం పొందినట్టుగా కనిపిస్తారు, కానీ వారికి జయము రాదు. దీస్ పిల్లర్స్ ఆఫ్ ట్రూత్ స్టాండ్ ఫర్మ్ యాజ్ ద ఇటర్నల్ హిల్స్. శాశ్వతమైన కొండల వలె ఈ వే మార్క్స్ ప్రవచన చరిత్ర అది ఉంటుంది. అన్మూవ్డ్ బై ఆల్ ద ఎఫర్ట్స్ ఆఫ్ మెన్ కంబైన్డ్ విత్ దోస్ ఆఫ్ సేటన్ అండ్ హిస్ హోస్ట్. సో సాతానుడు ఇలా ఉన్న మనుషులు అందరూ కలిసి వచ్చి ఈ యొక్క దోవ చూపించే ఆ స్తంభములను సరిహద్దు రాళ్లను తీసేయడానికి ప్రయత్నం చేస్తే అది వారి వలన కాదు. సో కనుక వీటిని ఏమని చెప్తున్నారంటే వే మార్క్స్ ఆఫ్ ట్రూత్. సో కనుక మనకి సరిహద్దు రాళ్ళలో మనకి దోవ చూపించే పిల్లర్స్లో ఏది మనకి ప్రాముఖ్యమైనది? ఇక్కడ 25:20. మిస్సెస్ వైట్ ఏమని చెప్తున్నారంటే ఈ ప్రవచన చరిత్రను మనము కాపాడుకోవాలి. ఈ ప్రవచన చరిత్రను మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో జరగబోయే నెరవేరే ప్రవచనాలు మనకి అర్థం కావు. ఆదివారం చట్టమునకు ఎంత సమీపంలో ఉన్నామో మనకి అర్థం కాదు. కృపకాలమునకు ఎంత దగ్గరలో ఉన్నామో మనకి అర్థం కాదు. పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చే వర్తమానము మనకు అర్థం కాదు. అది వచ్చినా కూడా దాన్ని మనము గ్రహించలేము. సో కనుక మనం ఏం చేయాలంటే ఈ ప్రవచన చరిత్రను, ఈ వే మార్క్స్ని మనము గార్డ్ చేయాలి, కాపాడుకోవాలి. లేకపోతే మనకి వెలుగు రాదు, చీకట్లో ఉంటాము. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 2 పేజ్ 101 and 102. ద గ్రేట్ వే మార్క్స్ ఆఫ్ ట్రూత్ షోయింగ్ అస్ అవర్ బేరింగ్స్ ఇన్ ద ప్రాఫిటిక్ హిస్టరీ. ఆ వే మార్క్స్ మనకి ఏం చూపిస్తున్నాయి? మన ప్రవచన చరిత్రను చూపిస్తున్నారు. ఆర్ టు బి కేర్ఫుల్లీ గార్డెడ్ lest they be torn down and placed with the theories that would bring confusion rather than genuine light. సో కనుక ఈ సరిహద్దు రాళ్ళను మనం తీసేస్తే, వేమాక్స్ని తీసేస్తే మనకి ఏమొస్తుందంట? కన్ఫ్యూజన్ వస్తుందంట. మనకి కన్ఫ్యూజన్ వస్తుంది. మనకి వెలుగు రావడానికి బదులుగా చీకటి మనకి వస్తుంది. చూసారా ఎంత ప్రాముఖ్యం? మిసెస్ ఎంత ఖచ్చితంగా చెప్తున్నారు ఎంత వీటి గురించి మనకి చూసారా? అపవాది ఆయన అనుచరులు వీళ్ళందరూ కలిపి వచ్చినా కూడా వీటిని తీసేయటం కష్టము. అవి ఎటువంటి అంట? ఇటర్నల్ హిల్స్, శాశ్వతంగా ఉండే హిల్స్. కనుక సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఏమైనా సరే ఈ వే మార్క్స్ ఆఫ్ ట్రూత్, ఈ యొక్క సరిహద్దు రాళ్లను తీసేయటానికి ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని చూస్తున్నాడంట. అవకాశం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. రివ్యూ అండ్ హెరల్డ్ November 19, 1903. Satan is watching every opportunity to make of no account the old waymarks, the monuments that have been raised up along the way. ఆ వే ఎప్పుడు ప్రారంభమైంది? మార్గము 1798లో ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా ఈ వే మార్క్స్ని, ఈ యొక్క సరిహద్దు రాళ్ళను వాటికి పాతుకుంటూ దేవుడు వస్తున్నాడు. సో కనుక సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే, సో ఏ విధంగా అయినా సరే ఏ అవకాశం దొరుకుతుందా ఈ యొక్క వే మార్క్స్ని తీసేయడానికి ఆయన ప్రయత్నము చేస్తున్నాడు. ఈ పని ఆయన ప్రారంభించాడు. కానీ సాతానుడి యొక్క పనిని విస్తృతంగా చేయడం ఎప్పుడు ప్రారంభించాడు తెలుసండి? ఈ సరిహద్దు రాళ్ళను తీసేయటము, ఈ ప్రవచన చరిత్రను చెరిపేయడానికి ఆయన ఎప్పటి నుంచి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాడు తెలుసా? స్టార్ట్లింగ్ స్టేట్మెంట్. 1888లో మినియాపోలిస్లో జనరల్ కాన్ఫరెన్స్ జరిగింది. అప్పటి నుండి అంట మనుషులకి ఈ యొక్క ట్రూత్స్ మీద ఉన్న ఈ నమ్మకాన్ని పోగొట్టడానికి సాతానుడు 1888 నుండి ప్రయత్నం చేస్తాడంట. ఇప్పుడు జరిగింది 1888లో ఏం జరిగింది? జనరల్ కాన్ఫరెన్స్. The 1888 material, page 803, 804. Okay? Since the General Conference of 1888, Satan has been working with special power through unconsecrated elements to weaken the confidence of God's people. ఇంకేం ఎక్స్ప్లెనేషన్ కావాలి దీనికి మనకి? 1888 జనరల్ కాన్ఫరెన్స్ దగ్గర నుండి రైచియస్నెస్ బై ఫెయిత్ మెసేజ్ వచ్చింది. పరిశుద్ధాత్మ ద్వారా వర్తమానం ఇస్తే తృణీకరించారు. అప్పటి నుంచి అపవాది
ఎవరిని అన్కాన్సిక్రేటెడ్ మనుషులను ఉపయోగించుకుని ఈ పని ఆయన చేస్తున్నాడు. దే మిస్ప్లేస్ ద మెసేజ్ ఆఫ్ రెవల్యూషన్ 14. ఏం చేశారంటండి? దే మిస్ప్లేస్ ద మెసేజ్ ఆఫ్ రెవల్యూషన్ 14. అసలు అడ్వెంటిస్ట్ సంఘాన్ని దేవుడు ఎందుకు లేపాడు? ఈ 3 దూతల వర్తమానము బోధించడానికి. కానీ ఏం చేశారంట? దాన్ని మిస్ప్లేస్ చేసేసారంట. మిస్ప్లేస్ చేశారంటే అది ఉంది, కానీ ఉండవలసిన స్థలంలో అది లేదు. యు సీ 1844 3 దూతల వర్తమానము ఇది మనకి హార్ట్ లాంటిది. ఇది దానిని మనం ఏం చేస్తామంటే మిస్ప్లేస్ చేస్తామంట. మిస్ప్లేస్ చేయటం అంటే ఏంటి తెలుసండి? మిస్ప్లేస్ చేయటం అంటే ఏమిటంటే అది ఉంది, కానీ దాన్ని మనము గుర్తించట్లేదు. ఉండవలసిన స్థానంలో ఉంచకుండా దాన్ని తీసి పక్కన పెట్టాము. అప్పుడు పక్కన పెట్టినప్పుడు అది మనకు కనపడుతుంది ఎక్కడ ఉందో. మిస్ప్లేస్ అయితే కనపడతా, కొన్నిసారి కారుకి ఎక్కడో పెడతాం కనపడతాయి, ఇంట్లోనే ఉంటుంది కానీ కనపడదు నాకు ఇది. సో అలాగే మనం ఏం చేసామంటే ఈ మెసేజ్ని మిస్ప్లే చేసామంట. వాట్ టెరిఫిక్ థింగ్ ఇట్ ఈస్. సో కనుక అది మనకు కనపడకపోతే మనం ఏం చేస్తామో దాని గురించి మనం బోధించము. సో మిస్ప్లేస్ చేయడం ఏంటంటే దాని వే మార్క్స్ మనం చెరిపేసుకున్నాం కనుక ఇప్పుడు దానిని బోధించలేకపోతున్నాం అనమాట. ఓకేనా? దే మిస్ప్లేస్ ద మెసేజ్ ఆఫ్ రెవల్యూషన్ 14 అండ్ సెట్ aside the work which these messages have accomplished. Thus they reject the great waymarks which God himself has established. సో కనుక ఈ 3 దూతల వర్తమానాన్ని మనం మిస్ప్లేస్ చేయటం వల్ల అది అక్కడే ఉంది, కానీ ఈ విధంగా మిస్ప్లేస్ చేయడానికి దేవుడు ఏమన్నాడు తెలుసా? యు హావ్ రిజెక్టెడ్ ద ట్రూత్ అన్నాడు. నువ్వు మెసేజ్ రిజెక్ట్ చేసేసావు నువ్వు. సో మనం ఉందని చెప్పుకుంటున్నాం, కానీ దాన్ని మిస్ప్లేస్ చేసాము. అది ఉండవలసిన స్థానంలో దాన్ని పెట్టలేదు మనం. ఆ వే మార్క్స్ని తీసేసాం మనం. అందుచేత ప్రవచన సారంతో దేవుడు అంటున్నాడు యు హావ్ రిజెక్టెడ్ ద మెసేజ్. సో వీ హ్యావ్ మిస్ప్లేస్డ్ ప్రాఫెటిక్ హిస్టరీ, 3 angels మెసేజ్. ఒకసారి జరిగింది అది. ఓకే, ఎందుచేత ఇంత ప్రాముఖ్యం తెలుసండి ఇది ఈ ప్రవచన చరిత్ర. మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అది స్పష్టంగా మనకు తెలియజేస్తుంది మనకి. ఓకేనా? అందుచేత ఈ ప్రవచన చరిత్ర మనకు తెలియకపోతే, ఈ వే మార్క్స్ మనకు తెలియకపోతే మనము ఈ ఎర్త్ హిస్టరీలో లోకమునకు అంతంలో ఎక్కడ ఉన్నామో మనకి తెలీదు. సో కనుక ఇవి ఎగ్జాక్ట్గా మనకు చూపిస్తుంది అనమాట మనము ఎక్కడ ఉన్నామో. లాస్ట్ ఈవెంట్స్ పేజ్ 14. లాస్ట్ ఈవెంట్స్ పేజ్ 14. వీ షుడ్ స్టడీ ద గ్రేట్ వే మార్క్స్ that point out the times in which we are living. సో మనం ఎక్కడ ఉన్నాం ఎగ్జాక్ట్గా ప్రవచనం ఐడెంటిఫై చేస్తుంది మనల్ని. ఓకేనా? సో కనుక ఈ వే మార్క్స్ మనం ఎక్కడ ఉన్నామో ఐడెంటిఫై చేస్తుందండి. అందుచేత మనం ఎక్కడ ఉన్నామో మనకు తెలియకూడదు. తెలిస్తే మనం సిద్ధపడిపోతాం కదా, ఆయన రాకడ వరకు సిద్ధపడతాం కదా, క్లోజప్ ప్రిపరేషన్ సిద్ధపడతాం కదా. సో కనుక మనం ఎక్కడ ఉన్నామో మనకు తెలియకుండా ఉండాలని అపోది ఏం చేస్తాడట? ఈ వే మార్క్స్ని ఆయన తీసేస్తాడు. సో కనుక ఈ వే మార్క్స్ని తీసేయాలని మనం ఏం చేయాలి తెలుసండి? ప్రవచనాన్ని తీసేయటమే. ప్రవచనాన్ని తీసేస్తే ఆ వే మార్క్స్ని మనము తీసేస్తాము. చాలామంది అనుకుంటారు నేను యేసుక్రీస్తు అందు విశ్వాసం ఉంచుతున్నాను, నాకు విశ్వాసం ఉంది, నేను దేవునికి విధేయుడిగా ఉంటున్నాను, ఏముందిలే మనం అసత్యము మనములో ఉన్న పెద్ద సమస్య ఏముందిలే, సో కనుక నేను నమ్ముతున్నాను సరిపోతులే అని మనుషులు అనుకుంటారు. దానికి సంబంధించి గ్రేట్ కాంట్రవర్సీలో పేజ్ 597లో మిసెస్ వైట్ ఈ విధంగా చెప్పారు. ద ట్రూత్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆర్ ఇన్సెపరబుల్. సత్యము తర్వాత గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ అంటే ఆయన యొక్క క్యారెక్టర్. సత్యము క్యారెక్టరు ఈ రెండు ఇన్సెపరబుల్. ఈ రెండింటిని మనం వేరు చేయలేమంట. ఎందుకని? దేవుడు మనుషులకు ఆయన యొక్క క్యారెక్టర్ని ఎలా ఇస్తాడు తెలుసండి? సత్యము ద్వారా ఇస్తాడు. సత్యము లేదనుకోండి మనకి ఎప్పటికీ కూడా దేవుని యొక్క క్యారెక్టర్ స్వభావం మనకి రాదు. సో కనుక ఈ రెండింటిని వేరు చేయలేం మనం. సో ద ట్రూత్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆర్ ఇన్సెపరబుల్. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ us with the Bible with our reach to honor God by erroneous opinions. పరిశుద్ధ గ్రంథం మన చేతిలో పెట్టుకొని మనము అసత్యాన్ని మనము అభిప్రాయాలను మనం నమ్మితేనంట ఆ విధంగా చేసిన మనిషి దేవుణ్ణి ఆనర్ చేయలేడు.
దేవునికి మహిమకరంగా జీవించలేడు, దేవుని సన్మానించలేడు ఆ మనిషి. సో కనుక యేసుక్రీస్తు వారిలో ఎంత తప్పుదం ఉంది, ఎంత ఎర్రర్ ఉంది యేసుక్రీస్తు వారు? యేసుక్రీస్తు వారు ఎటువంటి ఎర్రరు లేదు. సో కనుక యేసుక్రీస్తు వారు ఆయన స్వభావాన్ని, ఆయన క్యారెక్టర్ని మనకి ఇస్తాడంటే అర్థం ఏంటి తెలుసండి? యేసుక్రీస్తు వారిలో ఏ విధంగా అయితే ఎటువంటి తప్పిదము ఎర్రరు లేదో, అదేవిధంగా ఆయన ప్రజల్లో కూడా ఎటువంటి తప్పిదం ఉండకూడదు. సో ఎర్రర్ ఉండకూడదు, రాంగ్ ఒపీనియన్స్, అసత్యాలని మనం అంగీకరించకూడదు. అంగీకరించిన వాడు ఆ మనిషి అంట దేవునికి మహిమ ఆనర్గా ఆయన ఉండలేడు. ఓకే, the truth and the glory of God are inseparable. సో కనుక నో ఎరోనియస్ ఒపీనియన్స్, తప్పుడు అభిప్రాయాలు వాక్యం సంబంధించి మనలో ఉండకూడదు. ఆ విధంగా ఉంటే దేవునికి ఘనతగా మనము జీవించలేము. సో ఎక్కువ మంది మనుషులు ఎందుచేతనో ఈ గొప్ప సత్యం వచ్చినప్పుడు వారు అంగీకరించకుండా తృణీకరిస్తున్నారు తెలుసండి. ఈ వర్తమానము వారు బోధించేదానికి అనుకూలంగా లేదు, వారు బోధించేదానికి దాన్ని వ్యతిరేకిస్తుంది ఈ వర్తమానము. రెండవది ఏమిటంటే వారు జీవిస్తున్న జీవిత విధానానికి ఇది కాంట్రడిక్ట్ చేస్తుంది ఈ వర్తమానము. అందుచేత దీనిని మనుషులు తృణీకరిస్తున్నారు. అపవాది ఆయన సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రవచన చరిత్రను ఆయన తుడిచివేయడానికి. ఈ ప్రవచన చరిత్ర మనకు అంతంలో ఏమి జరగబోతుందో మనకి తెలియచేస్తుంది, అక్కడికి మనల్ని నడిపిస్తుంది. అందుచేతనే ఈ ప్రవచన చరిత్రను రిపీట్ చేస్తూ ఉండాలి. మోషే అంటాడు, మిస్సెస్ వైట్ చెప్తారు, ఈ ప్రవచన చరిత్ర అంతా 4 కాలంలో జరిగిన సంఘటన అంట పాటగా రాసి పాడమని చెప్పాడండి దేవుడు వాళ్ళకి. యు రైట్ హిమ్స్ అండ్ సింగ్. సో మీ పిల్లలకి నేర్పించండి ఆ పాటలో. సో కనుక వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. సో ఈ పాట పాడినప్పుడు ఏంటని అడిగితే వాళ్ళకి చెప్పాలి, ఓకే ఇది ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది, ఈ విధంగా చెప్పాలండి. అలాగే మనం కూడా పాట రాయాలండి దీని మీద. ఓకే, సో కనుక దీన్ని రిపీట్ చేయాలంట. సో కనుక ఈ ప్రవచన చరిత్ర ఎక్కడుంది, ఎక్కడ కనపడుతుంది మనకి? వేర్ ఈజ్ ప్రాఫిటిక్ హిస్టరీ? రైట్ హియర్ ఇన్ ద చార్ట్స్. ఈ రెండింటిని తీసేస్తే ఇక ప్రవచన చరిత్ర నీకు కనపడదు. ఈ రెండింటిని తీసేస్తే నువ్వేమి మిస్ప్లేస్ చేస్తున్నట్లేక? ఏం మిస్ప్లేస్ చేస్తున్నావు? 3 దూతల వర్తమానాన్ని నువ్వు మిస్ప్లేస్ చేస్తున్నావు. సో కనుక ఇప్పుడు మనకి తెలుసో తెలియకో వీటి నుండి మనం ఈ వే మార్క్స్ నుంచి బయటికి మనం వచ్చేసాం, పడిపోయాం మనం. సో కనుక దేవుడు మరలా మనం వెనక్కి పిలుస్తున్నాడు, మరలా ఆయన వర్తమానము ఇస్తున్నాడు. మనం ఎక్కడ చూస్తాం తెలుసా? దీని యెషయా 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యెషయా 28లో ఉంటుంది, తర్వాత 6వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత ఇర్మియా 6వ అధ్యాయంలో ఉంటుంది. సో ఇంకా దేవుడు మళ్ళీ ఈ వర్తమానం ఇస్తున్నాడు, మళ్ళీ వెనక్కి రమ్మని మళ్ళను పిలుస్తున్నాడు. యెషయా 28, 11, 12 వాక్యాలు. యెషయా 28, 11, 12. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగు చేయడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. నెమ్మది అంట, అలసిపోయిన వారికి ఏం కలుగు చేయాలంట? నెమ్మది కలుగు చేయాలంట. ఇదే నెమ్మది అన్నాడు, ఇదే విశ్రాంతి. ఏంటి నెమ్మది అంటే విశ్రాంతి ఏంటి? నెమ్మది లేకపోతే విశ్రాంతి అనేది పరిశుద్ధాత్ముడు. సో కనుక ఇప్పుడు దేవుడు మరలా మనల్ని వెనుకకు తీసుకుని రావాలనుకోండి, మనకి దేవుడు ఏమిస్తాడు తెలుసండి? మరలా పరిశుద్ధాత్మను ఇస్తాడు. దేవుడు ఎప్పుడైనా కూడా మనకి సత్యాన్ని బయలుపరిచినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారానే మనకు సత్యాన్ని ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ లేకుండా సత్యాన్ని ఇవ్వడండి. అర్థమవుతుంది మీకు? ఏదైనా సత్యం మనం అర్థం చేసుకోవాలనంటే ఈ సత్యం మనకి ఎలా వస్తుంది తెలుసంటే? పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. అందుకే అంటాడు, సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. సో కనుక ఈ వే మార్క్స్ నుంచి పడిపోయిన మనకి మరలా వెనక్కి తీసుకురావాలంటే వీటిని ఎలా వెనక్కి తీసుకొస్తాడు? పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని వెనుకకు తీసుకుని వస్తాడు. ఓకేనా? నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగు చేయడు, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పువాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. సో కనుక పడిపోయిన ఈ వే మార్క్స్ నుంచి పడిపోయిన ఈ ప్రజలతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా వర్తమానం పంపిస్తూ ఎవరిని ఉపయోగించుకుంటున్నాడంట? నత్తివారిని, అన్య భాషలతో మాట్లాడు వారిని దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. సో కనుక నెమ్మది లేకపోతే విశ్రాంతి అంటే ఏంటది? పరిశుద్ధాత్ముడు. ఇంగ్లీష్లో మన ఇంగ్లీష్లో చదివితే ఈ విశ్రాంతి అనే మాటకి ఏం రాసి తెలుసండి? రిఫ్రెషింగ్. సో రిఫ్రెషింగ్ అంటే మనం చూద్దాం ఇప్పుడు. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 611. The prophecies which were fulfilled in the outpouring of the former rain at the opening of the gospel are again to be fulfilled in the latter rain
యాజ్ ఇట్ క్లోజెస్, హియర్ ఆర్ ద టైమ్స్ ఆఫ్ వాట్? రిఫ్రెషింగ్. సో పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నాడు. తొలకరి వర్షము, కడవరి వర్షము గురించి మాట్లాడుతూ, కడవరి వర్షం ఎప్పుడు ఇచ్చాడు? తొలకరి వర్షం ఎప్పుడు ఇచ్చాడు? సువార్త ప్రకటించడానికి దేవుని ప్రజలకు ఆయన ఇచ్చాడు తొలకరి వర్షము, కడవరి వర్షం కూడా ఇచ్చాడు. వాటి గురించి మాట్లాడుతూ ఏమని చెప్పారు? రిఫ్రెషింగ్, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. సో కనుక నెమ్మది, విశ్రాంతి అంటే ఏమిటన్నమాట? అది పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు దేవుడు మనకి 2 స్టేజెస్గా ఇస్తాడు. ఎన్ని స్టేజెస్ అండి? 2 స్టేజెస్, 2 దఫాలుగా ఆయన మనకి పరిశుద్ధాత్మను ఇస్తాడు. పరిశుద్ధాత్మను ఇచ్చినప్పుడు దాంతోపాటు ఏమొస్తుంది? ఏమొస్తుంది దాంతోపాటు? ఊరికే వస్తుందా పరిశుద్ధాత్ముడు? దానితోపాటు ఏమొస్తుంది? సత్యం వస్తుంది, వర్తమానము ఇస్తాడు దేవుడు. ఓకేనా? సో ఆ వర్తమానము ఈ యొక్క సత్యమును పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇస్తాడు. పరిశుద్ధాత్మ ఆయన యాజ్ ఎ చర్చ్గా ఇస్తాడు, ఇండివిజువల్గా ఇస్తాడు. ఐఎమ్ వెరీ సాడ్ టు సే దిస్. అడ్వెంటిస్ట్ పరమైన మనకి చర్చ్గా పరిశుద్ధాత్మను మనం కోల్పోయాం. ఇండివిజువల్గా దేవుడు ఇస్తున్నాడు. యాజ్ ఎ చర్చ్ వీ హ్యావ్ లాస్ట్. ఇంకో మాట చెప్పనా? ఇన్ ఎంటైర్ వరల్డ్ ఎవ్రీ చర్చ్ హ్యాస్ లాస్ట్ హోలీ స్పిరిట్. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఇండివిజువల్గా దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇస్తాడు? సత్యాన్ని ఇస్తాడు కదా. సత్యం చేసే పని ఏమిటి? ఇది పరిశుద్ధాత్మ ద్వారా పంపించే ఈ సత్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? మనలను శాంక్టిఫై చేస్తాడు. సో పరిశుద్ధాత్మ వర్తమానం ఏమి తెలుసండి? మనలను పరిశుద్ధపరుస్తుంది, మనల్ని పవిత్రపరుస్తుంది. సో కనుక మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చినప్పుడు ఎర్లీ రైన్ అంటాం, తొలకరి వర్షం ఇస్తాడు. ఈ తొలకరి వర్షం మనకు వచ్చినప్పుడు ఇది మనలను సిద్ధపరుస్తుంది అనమాట. ఓకేనా? మనల్ని పరిశుద్ధపరుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ తొలకరి వర్షాన్ని మనం ఉపయోగించుకుంటామో దేవుని కృపను బట్టి, అప్పుడు దేవుడు ఆ మనుషులకు ఏమిస్తాడు తెలుసా? కడవరి వర్షాన్ని ఇస్తాడు. తొలకరి వర్షాన్ని ఇచ్చినప్పుడు దానిని మనం ఉపయోగించుకోకపోతే, దాన్ని మనం తృణీకరిస్తే వారికి కడవరి వర్షము ఉండదు. సో కనుక మన జీవితంలో తొలకరి వర్షం చేయవలసిన పని చేయాలి. అది చేసిన తర్వాతే, దానికి అనుమతి ఇస్తేనే అప్పుడు దేవుడు మనకి కడవరి వర్షము ఇస్తాడు. సో కనుక తొలకరి వర్షం దాని పని అది మన జీవితంలో చేయకపోతేనంట కడవరి వర్షము లేదు. సో కనుక పరిశుద్ధాత్ముడు 2 స్టేజెస్గా వస్తాడు. ఈ చరిత్ర మనం ఇప్పుడు చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 17-18. ఓకేనా? మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. దేవుడు పరిశుద్ధాత్మను 2 స్టేజెస్గా ఇస్తాడు. ఓకేనా? యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనను. మగ్దలేన మరియ వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియచేశాను. యేసుక్రీస్తు వారిని ఆదివారం ఉదయం పొద్దున్నే వెళ్ళిపోయింది మగ్దలేన మరియ చూడటానికి వరకు. యేసుక్రీస్తు వారిని వెళ్ళి యేసుక్రీస్తు వారిని ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు వారు అన్నారు, నీవు నన్ను ముట్టుకోవద్దు. సో వెళ్ళి శిష్యులకి చెప్పు, ఏమనంటే నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అనే మాట చెప్పమని చెప్పారు. సో మగ్దలేన మరియ వెళ్ళి అది జరిగిన సంగతిని శిష్యులకు చెప్తుంది. దీంట్లో మనం గుర్తించాల్సింది ఏమిటంటే, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నేను వెళ్ళలేదు, దయచేసి నీవు నన్ను ముట్టుకోవద్దు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఓకేనా? తర్వాత లోక 24:39 లోక 24:39 నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడిడి, నన్ను పట్టి చూడిడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పాను. సో ఇందాక ఏమిటో ఆదివారం ఉదయం ఏమన్నాడంటే నన్ను ముట్టుకోవద్దని చెప్పాడు. ఈ సన్నివేశం ఏంటి? ఆదివారం సాయంత్రం వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు శిష్యులు వారందరూ భయపడిపోయి ఇంట్లో ఒక గదిలో ఉండి వారందరూ భయపడుతూ ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా దేవుడు వారికి దర్శనము అవుతాడు. అయిన తర్వాత అప్పుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు నన్ను ముట్టుకొని చూడమని చెప్పాడు. సో కనుక ఈ ఆదివారము యేసుక్రీస్తు వారు లేచారు. ఉదయం నాకు సాయంత్రం మధ్యన ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు తండ్రి యొద్దకు వెళ్ళి ఆయన వచ్చారు. తండ్రి దగ్గరికి వెళ్ళక ముందు ముట్టుకోవద్దు అన్నారు. తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ముట్టుకోమని చెప్పారు. సో కనుక యేసుక్రీస్తు వారు తండ్రి యొద్దకు వెళ్ళి వచ్చిన తరువాత
వచ్చిన తర్వాత ఏం జరిగింది? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పరలోకానికి వెళ్ళి ఆయన మరల ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తుని పరిశుద్ధ గ్రంథంలో దూత అని కూడా పిలుస్తారు, ఏంజెల్ అని కూడా పిలుస్తారు. ఓకేనా? సో రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సో కనుక యేసుక్రీస్తు వారు వెళ్ళొచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? హార్ట్ అనమాట మన మెసేజ్కి ఇది. యోహాను 20 నుంచి 21 వరకు. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందిడి. యేసుక్రీస్తు ఏమన్నారు? నేను మేము లోకమునకు పంపిస్తున్నాను. సో లోకమునకు పంపించక మునుపు అన్నారు, వారి మీద ఊదాడు. ఏం ఊదాడు? పరిశుద్ధాత్మని ఊదాడు. ఊదినప్పుడు ఏం పడతాయి? తుప్పర్లు పడతాయి, నీళ్లు పడవండి. కనుక యేసుక్రీస్తు వారు వారికి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ పరిశుద్ధాత్మని, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా? సో కానీ ఎప్పుడు ఇచ్చాడు? యేసుక్రీస్తు వారి ఈ దూత పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. 1798లో ఏం జరిగింది? ఫస్ట్ ఏంజెల్ అరైవ్స్. వచ్చినప్పుడు ఏమిస్తాడు? పరిశుద్ధాత్మని ఇస్తాడు. 1840లో ఇంకొక దూత వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? మళ్ళీ వర్తమానం ఇస్తాడు, మళ్ళీ పరిశుద్ధాత్మని ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఈ వర్తమానము శక్తి పొందుతుంది. అనగా పరలోకం నుంచి దూత వచ్చినప్పుడు ఏమిస్తాడు? పరిశుద్ధాత్మను ఇస్తాడు. సో కనుక యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధరణ లేచిన తర్వాత మొట్టమొదటి రోజుని వారి మీదకి పరిశుద్ధాత్మను ఊదాడు. అంటే కొంచెం పరిశుద్ధాత్మను స్ప్రింక్లింగ్ అనమాట, అది ఇచ్చాడు. ఇప్పుడు అవుట్ pouring ఎప్పుడు ఇచ్చాడు? ఏ రోజు ఇచ్చాడు? పెంతెకోస్తు దినమందు, అంటే 50 రోజులకి అనమాట. 50వ రోజున ఆయన ఇచ్చాడు. ఓకేనా? వెరీ క్లియర్. స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ వాల్యూమ్ 3 పేజ్ 243. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఓకేనా? సో స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ వాల్యూమ్ 3 243. ద యాక్ట్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ బ్రీదింగ్ అపాన్ హిస్ డిసైపుల్స్ ద హోలీ గోస్ట్. ఏం ఊదాడట? హోలీ గోస్ట్ ఊదాడు. హోలీ గోస్ట్ అండ్ ఇన్ ఇంపార్టింగ్ హిస్ పీస్ టు దెమ్ was as a few drops before the plentiful shower to be given on the day of Pentecost. సో కనుక ఆ పెంతెకోస్తు దినమందు వారికి పరిపూర్ణంగా పరిశుద్ధాత్మను ఇవ్వక మునుపు ఏం చేశాడు? దానికి ముందు ఆయన కొన్ని తుప్పర్లను వారి మీదకి ఊదాడు. 2 stages. ఈ విధంగా పరిశుద్ధాత్ముడు సంఘమునకు కానీ మనుషులకు కానీ ఈ విధంగా ఇస్తాడండి ఆయన. సో కనుక మొట్టమొదటిగా ఓలీ రైన్ ఇచ్చినప్పుడు దానిని మనం ఉపయోగించుకుని దేవుని కృపను బట్టి మనం అది చేయవలసిన పని మనలో చేస్తే అప్పుడు దేవుడు వారికి కడవరి వర్షాన్ని ఇస్తాడు. సో కనుక ఇప్పుడు ఎర్లీ చర్చ్కి ఆయన ఎప్పుడు ఇచ్చాడో మనం చూసాం కదా. ఎర్లీ రైన్, లాటర్ రైన్, 2 stages. మరి మన అడ్వెంటిస్ట్ చర్చ్గా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కూడా ఇచ్చి ఉంటాడు కదండి. మరి లోకమంతటికి సువార్త ప్రకటించమని చెప్పాడు కదా, ఆయన ఇచ్చాడు కదా. ఎప్పుడు ఇచ్చి ఉంటాడు అంటారు? Waymark's Midnight Cry, The Great Controversy, page 611. The angel who unites in the proclamation of the third angel's message is to lighten the whole earth with his glory, a work of worldwide extent and unwanted power. Unwanted power అంటే unwanted అంటే తెలియదు అనమాట. ఓకే, unwanted power is here foretold. The Advent movement of 1840 to 1844 was a glorious manifestation of the power of God. ఎప్పుడు ఇచ్చాడు? అడ్వెంటిస్ట్ వారికి ఎప్పుడు ఇచ్చాడు? ఇది 1840 to 1844 మధ్యన వారికి ఆయన ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హోలీ స్పిరిట్ వాజ్ గివెన్ టు దెమ్. ఎందుకు ఇచ్చాడు దాన్ని? ద ఫస్ట్ ఏంజల్స్ మెసేజ్
వాజ్ క్యారీడ్ టు ఎవ్రీ మిషనరీ స్టేషన్ ఇన్ ద వరల్డ్. సో కనుక ఎప్పుడైతే ఈ టైంలో వారికి దేవుడు ఆ పరిశుద్ధాత్మని ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడంటే ఊరికి ఎంజాయ్ చేయడానికా, డ్యాన్స్ వేయడానికా, భాషలో మాట్లాడడానికా? దానికి ఇవ్వడండి. ఎందుకు ఇచ్చాడు? ఈ వర్తమానం ఇచ్చినప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఈ మొదటి దూత వర్తమానం అంటే ప్రపంచం అంతా ఎవ్రీ మిషన్ స్టేషన్కి వెళ్ళిపోయింది ఈ వర్తమానం. ఎంత పవర్ఫుల్గా వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా? సో కనుక దేవుడు ఈ పరిశుద్ధాత్మ ద్వారా వర్తమానం ఇస్తాడు. ఇచ్చాడంటే ఆ వర్తమానము లోకమంతా కూడా వెళ్ళిపోవాలి. సో 1840 to 1844 మధ్యన ఉన్న ఈ చరిత్రను మనం ఏమేమి పిలుస్తామంటే ప్రాఫిటిక్ హిస్టరీ. ఇంకొక మాట ఏమిటంటే 3 దూతల వర్తమానం. ఇంకొక మాట ఏమిటంటే అర్ధరాత్రి కేక. సో కనుక అడ్వెంటిస్ట్ వారికి అయినా మనకి దేవుడు ఈ యొక్క తొలకరి వర్షము ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఎప్పుడు ఇచ్చాడు? అర్ధరాత్రి కేక సమయంలో ఇచ్చాడు. ఇస్ ఇట్ క్లియర్? సో కనుక అర్ధరాత్రి కేక సమయంలో ఇస్తే ఆ ఫుల్ అవుట్ పోరింగ్ ఎప్పుడు ఇస్తాడు మళ్ళా చూద్దాం మనం. ఓకేనా? స్పాల్డింగ్ అండ్ మ్యాగాన్, పేజ్ 5. I saw the latter rain was coming as a midnight cry. సో కడవరి వర్తమానం ఎలా వస్తుందంట? మిడ్ నైట్ క్రై వర్తమానం వచ్చినప్పుడు ఎలా వచ్చిందో అలా వస్తుందంట. వెరీ క్లియర్. సో అర్ధరాత్రి కేక వర్తమానంలో దేవుడు ఆయన సంఘమునకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. సో కనుక ఇప్పుడు కడవరి వర్షము రాబోతుంది. సో ఐ సా ద లేటర్ రైన్ వాజ్ కమింగ్ యాజ్ ద మిడ్ నైట్ క్రై అండ్ విత్ 10 times ద పవర్. సో అర్ధరాత్రి కేక వర్తమానం తర్వాత వచ్చే ఈ హోలీ స్పిరిట్ ఎలా ఉంటాడంట? 10 times పవర్. 10 times పవర్. సో ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క లేటర్ రైన్ వచ్చినప్పుడు, కడవరి వర్షం వచ్చినప్పుడు వీళ్ళ లోకమంతా కూడా స్వార్థ ప్రకటించాలి. మొదటి దూత వర్తమానం వచ్చినప్పుడు అడ్వెంటిస్ట్ చర్చ్ హిస్టరీలో వారు ఈ యొక్క వర్తమానము ఎవరి మిస్సెస్ స్టేషన్కి వెళ్ళిపోయిందని మిస్సెస్ వైట్ చెప్పారు కదా, అదేవిధంగా కడవరి వర్షము ఇచ్చినప్పుడు కూడా ఇది కూడా ఈ వర్తమానం లోకం అంతా వెళ్ళిపోవాలి. కడవరి వర్షం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కడవరి వర్షాన్ని కూడా 2 దఫాలుగా ఇస్తాడు. 2 stages. ఓకే, ఫస్ట్ స్ప్రింకిల్స్, దెన్ అవుట్ పోరింగ్. ఓకే, సో కనుక ఈ కడవరి వర్షము మరి ఎప్పుడు ప్రారంభమైంది మనకి? తొలకరి వర్షము మనకి మిడ్ నైట్ క్రై 1840 to 1844. సో నెక్స్ట్ మనం దేనికోసం వెయిట్ చేయాలి తెలిసినప్పుడు కడవరి వర్షము, లేటర్ రెయిన్. సో మరి హిస్టరీ మనకు తెలియకపోతే మనకి కడవరి వర్షం వస్తుందన్న విషయం మనకి అంత స్పష్టంగా తెలీదు. సో కనుక ఎప్పుడు వస్తుందో మనం చూద్దామే. కడవరి వర్షం రావాలంటే ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ రావాలంటే ఎవరు రావాలి? పరలోకం నుంచి ఏంజిల్ రావాలి. somebody said right, you are right. సో పరిశుద్ధాత్మ రావాలంటే ఏమి రావాలి? డివైన్ సింబల్ షుడ్ కమ్ ఫ్రమ్ హెవెన్. ఓకే, సో పరలోకం నుంచి దేవదూత ఎవరు? క్రైస్ట్. మిస్సెస్ వైట్ వెరీ క్లియర్. పరలోకం నుంచి ప్రకటన 10వ వచ్చిన దేవదూత, తర్వాత ప్రకటన 14 వచ్చిన దేవదూత యేసుక్రీస్తు అని చెప్పారు మిస్సెస్ వైట్. ఓకేనా? సో కనుక మరలా మనకి పరిశుద్ధాత్మను రావాలంటే పరలోకం నుంచి ఏంజల్ రావాలండి మరలా. ఓకేనా? సో అప్పుడు ఇది లేటర్ రైన్ అవుతుందన్నమాట. రివ్యూ అండ్ హెరల్డ్, April 21, 1891. The latter rain is to fall upon the people of God. ఎవరు people of God? We are Adventists. ఓకేనా? లేటర్ రైన్ ముందు ఎవరికి వస్తే తెలుసా అండి? నాన్ అడ్వెంటిస్ట్, మై బ్రదర్స్. ఇట్ ఫాల్స్ ఆన్ అడ్వెంటిస్ట్. సో ద లేటర్ రైన్ ఈస్ టు ఫాల్ అపాన్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఏ మైటీ ఏంజల్ ఈస్ టు కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. మైటీ ఏంజిల్ హ్యాస్ టు కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. సో కనుక దేవుడు మనల్ని చీకట్లో ఉంచడం, ఆయన ఏం చేస్తున్నాడో మనకు తెలియకుండా రహస్యంగా చేయడైనా. సో పరిశుద్ధ గ్రంథం ద్వారా, ప్రవచన సారం ద్వారా చాలా స్పష్టంగా ఆయన ఏం చేయబోతున్నాడో మనకు తెలియజేస్తున్నాడు. మైటీ ఏంజిల్ రావాలంట. సో పరిశుద్ధాత్మ రావాలంటే. ఓకేనా? సో ఏ మైటీ ఏంజిల్ ఈస్ టు కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ అండ్ ద హోల్ ఎర్త్ ఈజ్ టు బి లైటెండ్ విత్ హిస్ గ్లోరీ. ఎక్కడుంది ఈ మాటలో? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలో మిసెస్ వైట్ కోట్ చేస్తున్నారండి. ఆవిడ సొంత మాటలు కాదు. Revelation 18. We will read. ప్రకటన 8:1 అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. సో కనుక ప్రకటన 18:1 ఏంటది? లేటర్ రైన్. సో ఆ కడవరి వర్షం వచ్చినప్పుడు ఏమొస్తుంది? అది ఊరికి వస్తుందా? దాంతోపాటు ఏమొస్తుంది? సత్యం వస్తుంది. సో కనుక ఎప్పుడైనా వాడు గమనించండి, పరలోకం నుంచి దూత దిగి వచ్చినప్పుడు ఒక స్పెక్టాక్యులర్
ఈవెంట్ జరుగుద్ది అనమాట. సో కనుక దాన్ని అందరూ గ్రహిస్తారు. 1798లో ఫస్ట్ ఏంజల్ వచ్చినప్పుడు ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్? చావు దెబ్బ తగిలింది, అందరికీ తెలుసు అది కదా. సో ఈ విధంగా 1840లో ఇంకొక దూత వచ్చి ఎంపవర్ చేసినప్పుడు ఏం జరిగింది? ఆటోమేటిక్ ఎంపవర్ కూలిపోయింది. సో హిస్టారికల్ ఫ్యాక్ట్ ఇవన్నీ. సో ఈ విధంగా డివైన్ సింబల్ హెవెన్ నుంచి వచ్చినప్పుడు ఓకే స్పెక్టాక్యులర్ థింగ్ జరుగుతుంది. సో గాడ్ విల్ డ్రా దిస్ పీపుల్ టు దట్ అటెన్షన్. ఓకే, సో కనుక ప్రకటన 18వ అధ్యాయం 1వ వాక్యంలో మైటీ ఏంజల్ వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసు? ఎప్పుడు వచ్చింది తెలిసింది? అది September 11, 2001. Twin towers collapsed. Christ came down. సో దీని గురించి ఇంకా నేను విపులంగా మీకు చెప్తాను. జస్ట్ దీన్ని నేను రికార్డులో నేను పెడుతున్నాను. అర్థమవుతుందండి? సో కనుక ఇప్పుడు కడవరి వర్షము స్ప్రింక్లింగ్ ప్రారంభమైంది మనకి. ఎప్పుడు? సెప్టెంబర్ 11, 2001. అప్పుడు దాంతోపాటు ఏమొచ్చి ఉంటుంది అంటారు? మెసేజ్. ఏ మెసేజ్ తెలుసండి? రైచియస్నెస్ బై ఫెయిత్ మెసేజ్. దిస్ ఈజ్ కాల్డ్ రైచియస్నెస్ బై ఫెయిత్ మెసేజ్. 1888 ఏం చేసాం మనం? వీ హ్యావ్ రిజెక్టెడ్ దట్ మెసేజ్. గాడ్ ఈజ్ గివింగ్ ఇట్ బ్యాక్. 2001. సో కనుక ఇప్పుడు 2001వ సంవత్సరంలో కడవరి వర్షము స్ప్రింక్లింగ్ ఊదటము ప్రారంభమైంది. సో కనుక పరిశుద్ధాత్మతో పాటు ఎవరు వస్తారు? ఏమొస్తుంది? గమనించాలి. ఏమొస్తుంది? వర్తమానం వస్తుంది. ఓకేనా? సో ఈ వర్తమానం ఏం చేస్తుంది? మనలను సిద్ధపరుస్తుంది. ఈ వర్తమానం ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 2వ వాక్యం. నా ఉపదేశము వానవలే కురియును. నా ఉపదేశము వానవలే. వాన అంటే ఏంటి? హోలీ స్పిరిట్. ఉపదేశం అంటే ఏంటి? ఆయన యొక్క వాక్యము. నా ఉపదేశము వానవలే కురియను, నా వాక్యము మంచు వలె. మంచు అంటే హోలీ స్పిరిట్. మంచు వలను లేతగడ్డ మీద పడు చినుకు వలను పచ్చిక మీద కురియు వర్షం వలను ఉండును. పరిశుద్ధాత్మడు వచ్చినప్పుడు ఆయనతో పాటు దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క వాక్యము వస్తుంది. దేవుని యొక్క వాక్యము వస్తుంది. సో కనుక ఇప్పుడు దేవుడి అంత్యకాలంలో ఆయన మనకిచ్చే వర్తమానం ఏమి తెలుసండి? మనకిచ్చే వర్తమానం ఏం వర్తమానం ఇస్తాడు ఆయన? ప్రవచనాల గురించి వర్తమానము ఇస్తాడు. ప్రవచనం గురించి వర్తమానం ఇస్తాడు. ఎలా తెలుస్తుంది మనకు తెలుసా? దానియేలుకి ప్రవచనాలను ఇచ్చిన తర్వాత అన్నాడు, దానియేలు నువ్వు ఈ గ్రంథాన్ని నువ్వు ముద్రించే, అంత్యకాలంలో ఉన్న ప్రజలకి నేను దీన్ని ఇస్తాను. సో కనుక అంత్యకాలంలో దేవుడు పరలోకం నుంచి దేవత వచ్చాడనంటే కనుక ఆయన ఏం చేస్తాడో మనకి వర్తమానాన్ని ఇస్తాడు. ఏ వర్తమానం తెలుసండి? ఆయన ఇచ్చే వర్తమానము ప్రాఫెటిక్ మెసేజ్. దిస్ ఇస్ ప్రాఫెటిక్ మెసేజ్. రైచియస్నెస్ బై ఫెయిత్ మెసేజ్ ఇస్ ప్రాఫెటిక్ మెసేజ్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. మన భవిష్యత్తులో దీని గురించి మనం విపులంగా మనము నేర్చుకుందాము. సో కనుక మనము యేసుక్రీస్తు వారు పునరుద్ధరణైన తర్వాత మొదటి రోజు ఆయన పరలోకానికి వెళ్ళి ఆయన వచ్చిన తర్వాత వారి మీద పరిశుద్ధాత్మను ఆయన ఊదారు. ఓకేనా? ఊదిన తర్వాత ఆయన ఏం చేశారు? అది ఊదితే తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. ఏ మెసేజ్ తెలుసండి? మనకు వచ్చే మెసేజ్ ఏమిటంటే 2 మెసేజ్లు ఉన్నాయి. ఆ 2 మెసేజ్లు ఏమిటంటే ఒకటే పాలు, ఇంకొకటే బలమైన ఆహారం, మిల్క్ అండ్ మీట్. ఏ మెసేజ్ వస్తుంది? మిల్క్ మెసేజ్ రాదండి. ఏ మెసేజ్ వస్తుంది? మీట్. మిల్క్ ఈజ్ గాస్పెల్, మీట్ ఈజ్ వాట్? ప్రొఫెసీ. ఓకే. సో కనుక దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేశారో చూద్దాం. లోక సువార్త 24వ అధ్యాయము 42, 43. వారు కాల్చిన చేప మొక్కను ఆయనకి ఇచ్చిరి, ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించాను. ఎప్పుడు జరిగింది ఇది? పరలోకానికి వెళ్ళి వచ్చారు కదా యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ అయిన తర్వాత. వచ్చిన తర్వాత ఆ సాయంకాలం ముందు వారికి ఏమి ఇచ్చారు? వీళ్ళు చేపనిచ్చారు. సో చాలామంది అంటారు యేసుక్రీస్తు వారు చేప తిన్నారంటే మనకు కూడా చేప తినొచ్చాను. దీనికి ఎంత సిగ్నిఫికెన్స్ తెలుసా? ఇయర్ చేప మొక్క రిప్రజెంట్స్ ప్రాఫెసీ, సాలిడ్ ఫుడ్. యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ మీద పరిశుద్ధాత్మను ఊదినప్పుడు వాళ్ళకి ఏమి ఇచ్చారు? వాళ్ళకి ఫుడ్. ఈ ఎయిట్ ఫుడ్.
మనం 1798లో మొదటి దూత వర్తమానం మనం చూస్తాము. ఇది ఎక్కడుంది? దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఒక దేవదూత పరలోకం నుంచి వస్తాడు. ఓకేనా? అది కూడా చదువుదాం మనం. ప్రకటన 10వ అధ్యాయం 1, 2, 10 వాక్యాలు. ప్రకటన 10వ అధ్యాయం 1, 2, 10. సో పరలోకం నుంచి దూత వచ్చినప్పుడు ఈ విల్ గివ్ సంథింగ్ టు ఈట్, వీ హ్యావ్ టు ఈట్ దట్. ఊరికే రాడు, వర్తమానం ఇస్తాడు, దాన్ని మనం తినాలన్నమాట. ఓకేనా? ప్రకటన 10వ అధ్యాయం 1, 2, 10 వాక్యాలు. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చిన చూచితిని, ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక పుస్తకము ఉండెను. సో పరలోకం నుంచి దేవదూత వచ్చాడు. మిస్సెస్ బట్టి వెరీ క్లియర్లీ సేస్ దిస్ ఇస్ నన్ అదర్ దెన్ జీసస్ క్రైస్ట్. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. 10వ వాక్యము. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతుల నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండని కానీ నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. సో కనుక ఆ దూత పుస్తకం చేతులు ఏముంది? చిన్న పుస్తకం ఉంది. ఈ పుస్తకాన్ని ఏమని చెప్పాడు? తినమని చెప్పాడు. సో కనుక ఆ దూత చేతిలో ఉన్న పుస్తకం ఏంటంటే దానియేలు గ్రంథము ప్రవచన భాగము, అది ముద్రించబడింది. ఆ ప్రవచన భాగము అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు. సో కనుక దూత వచ్చినప్పుడు వారికి ఏమి ఇచ్చాడు? ప్రవచనాన్ని ఇచ్చాడు. ప్రవచనాన్ని ఇచ్చాడు అంటే ప్రవచనములను గురించిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. సో వెన్ ఎవర్ హీ కమ్స్ ఫ్రమ్ హెవెన్ హీ ఓపెన్స్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాఫెసీస్. యేసుక్రీస్తు వారు చేప ముక్కను ఆయన తిన్నారు. ఆ తిన తర్వాత ఇంకేం చెప్పారు చూద్దామే. లోక 24వ అధ్యాయం 44, 45 కంటిన్యూస్. అంతటి యేసు మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడి ఉన్నవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనని మీతో చెప్పాను. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లు ఆయన వారి మనస్సు తెరచును. ఎప్పుడైతే వారికి పరిశుద్ధాత్మను ఊదుతున్నాడో వాళ్ళకి ఏమి ఇచ్చాడు? వారి ఈ లేఖనములను అర్థం చేసుకోవటానికి వారి యొక్క మనసులను తెరిచాడు. God opens the understanding of the scriptures. ఎప్పుడైనా డివైన్ సింబల్, whenever divine symbols comes from heaven, ఆయన ఏం చేస్తాడు? మన యొక్క అవగాహనను తెరుస్తాడు ప్రవచనాలకి. ఒక విషయం తెలుసండి మీకు, యేసుక్రీస్తు వారిని యూదులు సిలువ వేయడానికి కారణము వారు ప్రవచనాలని అర్థం చేసుకోలేకపోయారు. అందుచేతనే వారు యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. ఒకవేళ ప్రవచనాలు వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేసేవారా? చక్కగా చాలా సంతోషంగా ఆయన్ని అంగీకరించేవారు. యూదులకి అడ్వెంటిస్ట్ వారికి తేడా అని తెలుసండి. యూదులు యేసుక్రీస్తు వారు చేసే పరిచర్యను అర్థం చేసుకోలేదు. అడ్వెంటిస్ట్ పరమైన మనము వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్. దట్ ఈస్ ద డిఫరెన్స్. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఏం చేస్తున్నాడో, మన సంఘంలోకి ఏం చేస్తున్నాడో ఆ పరిచర్యను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. సెప్టెంబర్ 11, 2001 పరిశుద్ధాత్ముడు కడవరి వర్షము కుమ్మరించబడ్డాడని దాన్ని గుర్తించలేకపోతున్నాం మనం. రీజన్ ఏంటి తెలుసండి మీకు? వాట్ ఇస్ ద రీజన్? ప్రవచన చరిత్రను మర్చిపోయాం. వే మార్క్స్ని ప్రక్కన పెట్టాము. అందుచేత పరిశుద్ధాత్మను ఇవ్వడం జరిగింది, ఆయన పనిచేయడం జరుగుతుంది, ఆ వర్తమానం వచ్చింది, ఆ వర్తమానాన్ని బోధిస్తున్నాడు. సో ఈ రెవల్యూషన్ 18:1లో పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు దేవుడు. దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. సో కనుక యేసుక్రీస్తు వారి సమయంలో ఆయన వారి మీద పరిశుద్ధాత్మను ఊదినప్పుడు వారి యొక్క ప్రవచనాల విషయంలో వారి జ్ఞానాన్ని ఇచ్చాడు. వాళ్ళ నేత్రాలు తెరిచారు. తెరిచిన తర్వాత ఏమన్నాడో, మీరు వెళ్ళి లోకమునకు ప్రకటించమని చెప్తాడు. లోక 24:47. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటించుడని ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. సో కనుక ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళకి లోకమంతటికి వెళ్ళి వారు ఈ వర్తమానాన్ని ప్రకటించాలి. సో కనుక కడవరి వర్షం వచ్చినప్పుడు ఆయన వర్తమానం ఇస్తాడు. ఆ వర్తమానం అంతా లోకాన్ని ప్రకటించాలి. దిస్ ఈజ్ ద మెసేజ్. 9/11 మెసేజ్ ఇస్ దిస్. లోకమంతటికి లోకమంతటికి అంటే అడ్వెంటిస్ట్ వారందరికీ కూడా దీన్ని మనము బోధించాలి. సో మనం ప్రవచన చరిత్ర ప్రకారంగా మనం ఎక్కడున్నాం తెలుసండి? టారింగ్ టైంలో ఉన్నాం. మనం వీఆర్ వెయిటింగ్
మనం ఎదురు చూసే సమయంలో మనము ఉన్నాము. లోక 24:49 వాక్యం, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి యునుడని వారితో చెప్పాను. సో కనుక వారికి తుప్పలు ఊదిన తర్వాత వెళ్ళిపోమని చెప్పలేదు, విల్ వెయిట్. సో కనుక మీకు మీ మీదకి శక్తి వస్తుంది, శక్తి వచ్చే వరకు కూడా మీరు వెయిట్ చేయండి. సో కనుక 2011లో దేవుడు మనకి కడవరి వర్షాన్ని స్ప్రింక్లింగ్ ఇచ్చాడు. సో ఇప్పుడు వీ హ్యావ్ టు వెయిట్ అనమాట. ఈ మెసేజ్ కడవరి వర్షం పొందే లోపు ఈ వర్తమానం అంతటిని కూడా మన చర్చిలో మనం బోధించాలి. కడవరి వర్షము అది పూర్తిగా వస్తే అప్పుడు ఈ వర్తమానం ఎక్కడికి తీసుకెళ్ళాలి, మనం లోకమంతటికి దీన్ని మనము తీసుకుని వెళ్ళాలి. సో కనుక మనకి కడవరి వర్షము 2 స్టేజెస్కి ఇస్తాడు. 2011లో ఇవ్వడం ప్రారంభించాడు దేవుడు. దీన్ని అవుట్ పోరింగ్ ఎప్పుడు ఇస్తారు తెలుసండి? కానీ వీళ్ళకి 2001లో దీన్ని స్ప్రింక్లింగ్ ఇచ్చాడు. దీన్ని అవుట్ పోరింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఎప్పుడు ఇస్తాడు మనకి? వాళ్ళకి పెంతుకొస్తే మంది ఇచ్చాడు కదా, మనకి ఎప్పుడు ఇస్తాడు తెలుసండి? ఎట్ సండేలో. సో మనకి సండేలో ఇస్ ద పెంటికోస్ట్, ఫుల్ అవుట్ పోరింగ్, కంప్లీట్గా అంత గొప్ప శక్తిని దేవుడు మనకిచ్చి ఆ సువార్తను మన ద్వారా బోధిస్తాడు. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఐజయా 28. ఇంతవరకు చెప్పింది ఏ స్టోరీ అండి? అది యెషయా 28వ అధ్యాయంలో ఉన్న స్టోరీ. విల్ రీడ్ యెషయా 28వ అధ్యాయము 9-10 వాక్యాలు. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానం తెలియజేయను, తల్లి పాలు విడిచిన వానిక, చన్ను విడిచిన వానిక. సో కనుక ఈ వర్తమానం ఎవరికి నేర్పించాలి? ఇప్పుడు మనం ఈ వర్తమానం ఎవరు నేర్చుకుంటారు? క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ నౌ. సో పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. సో కనుక ఈ వర్తమానం ఎవరికి బోధించాలి? ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వర్తమానం ఇచ్చాడు. ఈ వర్తమానం ఎవరికి బోధించాలి అడుగుతున్నాడు. తల్లి పాలు విడిచిన వానిక అంటే తల్లి పాలు విడిచిన వాళ్ళు అంటే కిడ్స్, చిన్నవాళ్ళు అనమాట. ఎవరికి వర్తమానం బోధించాలి? సో కనుక దీనిలో తల్లిపాలు విడిచిన వానిక, చన్ను విడిచిన వానిక అనేది దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం? దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారో తెలుసా మనకి? అపోజిట్ పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దీన్ని మనకి. సో అందుకనే విలియం మిల్లర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాఫిటిక్ ఇంటర్ప్రిటేషన్. సో ఒక్క చోట లేదండి అది, ఓకేనా? సో దీనిని ఇదే స్టోరీ మనం ఎక్కడ చూస్తాం తెలుసండి? పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దీన్ని సేమ్ ఎక్స్పీరియన్స్ చూడండి మీరు. యెషయా 28వ అధ్యాయంలో ఎటువంటి సంభవాలు అయితే ఉన్నాయో అవే మనం దీనిలో ఇక్కడ చూస్తాం. హెబ్రీ 5వ అధ్యాయము 12-14 వరకు. కాలమును బట్టి చూచితే మీరు బాధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. కాలాన్ని బట్టి చూస్తేనంటే మనం ఎలా ఉండాలంటే అందరూ బాధకులుగా ఉండాలంట, ఓకే? కానీ మనకేం బోధించవలసి వస్తుంది? దేవోక్తులలో మొదటి మూల పాఠములను బోధించవలసి వస్తుంది. సో మనకి ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్న దీనిలో అంత జ్ఞానం మనుషులకు ఉండాలి, అందరూ బోధించేవారుగా ఉండాలి. కానీ వారికి మొదట ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని చెప్తున్నాడు, ఓకేనా? మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. సో మీకు బలమైన ఆహారం మీరు తినడానికి మీరు సిద్ధంగా లేరు. మీరు పాలే తినాలి, మీరు పాలు తినడానికే మీరు సిద్ధంగా ఉన్నారు, ఓకేనా? సో పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతి వాడుని శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధనము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. సో కనుక యెషయా 28వ అధ్యాయంలో ఈ వర్తమానం ఎవరికి బోధించాలంటే ఆహారము ఎవరికి బోధించాలి? చిన్నపిల్లలు కాదంట. పాలు తాగేవాళ్ళు చిన్నపిల్లలు అంటే పాలు తాగేవారికి కాదంటే చిన్నపిల్లలు కాదు, ఈ ఆధ్యాత్మ అనుభవము లేని వారికి కాదు. ఈ వర్తమానము ఎవరికి అంటే బలమైన ఆహారము తినేవారికి ఈ వర్తమానము బోధించాలి. ఇక్కడ పాలు అంటే ఏంటి వర్తమానం? అది వాట్ ఈస్ దట్ మెసేజ్? మీరు పాలు తాగేవారే అంట. సింపుల్ గాస్పెల్. మనకి ఒక మనిషి అడ్వెంటిస్ట్ అయ్యాడు అనుకోండి, అడ్వెంటిస్ట్ అయిన వానికి మనము ఏం బోధిస్తాం తెలుసా? 28 డాక్ట్రిన్స్ బోధిస్తాం. సో ఇది మా చర్చ్ ఫౌండేషన్ అండి అని వీటిని మనము బోధిస్తాం, ఓకే? సో కనుక ఈ వర్తమానము ఎవరికంటే పాలు తాగేవారికేనంట, పాలు తాగేవారికి కాదంట. ఈ వర్తమానం ఎవరికి? బలమైన ఆహారం తినేవారు. పాలు తాగేవారు ఎవరు తెలుసా? ఓన్లీ 28 డాక్ట్రిన్స్. చాలామంది అంటారు అడ్వెంటిస్ట్ చర్చ్ అనగానే వీ హ్యావ్ 28 దట్ ఈస్ ఆల్ వీ హ్యావ్.
28 doctrines is milk. You understand? అది ఎప్పుడో ఇచ్చారు మనకి, అది విశ్వాసమునకు ఆరంభం అది. ఓకేనా? సో దేవుడు మనకేమి ఇస్తున్నాడు? ఇప్పుడైనా అధిక జ్ఞానం ఇస్తున్నాడు, ప్రవచన జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు. మీరు చూసుకోండి, మీరు 28 డాక్ట్రిన్స్లో డానియల్ 11లో ఉన్న ప్రాఫెసెస్ ఉన్నాయా? నో, దట్ ఈస్ ఓన్లీ బేసిక్. ఎంతకాలం బేసిక్స్ బోధిస్తాం మనం? ఈ బేసిక్స్ నుంచి మనం ముందుకు వెళ్ళాలి. మనం చర్చ్ ఇక్కడ దీంతోనే వారు తృప్తి పడిపోతున్నారు. సో కనుక కడవరి వర్షం వచ్చినప్పుడు దేవుడు ఈ ప్రవచన జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ ప్రవచన జ్ఞానాన్ని మనుషులు బోధించాడు. అందుకే యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి వచ్చిన తర్వాత ఏం తిన్నాడు? ఆయన చేపను తిన్నాడు. సో అర్థమవుతుందండి. 28 doctrines is milk. This is meat. ఇది ఇస్తున్నాడు దేవుడు ఇప్పుడు మనకి. హెబ్రీ 6:2 దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా సంపూర్ణ మగుటకు సాగిపోదము. పౌలు ఏమన్నాడు? ఏం ఆహ్వానం చెప్తున్నాడు? ఆయన అంటున్నాడు, మరలా మీరు ఆ పునాది మరలా వేయొద్దు. మన పునాది వేసేసాం మనం. విశ్వాసం తెలుసు మనకి, బాప్తిసం తెలుసు, ఆ కృప తెలుసు, ఇవి తెలుసు మనకి. సో మన ఫౌండేషన్ పడింది మనకి. సో కనుక ఇప్పుడు మనం ఇంకా అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? ముందుకు వెళ్ళాలి. అందుకే అంటున్నాడు క్రీస్తుని గుర్చిన మూలోపదేశము మాని. అంటే వద్దని చెప్పట్లా. ఇప్పుడు మనకి దేవుడు ఏమిచ్చాడు? అధిక జ్ఞానం ఇచ్చాడు. సో కనుక ప్రవచన జ్ఞానాన్ని ఇచ్చాడు, అంత్యకాలంలో జరగబోయే వాటిని మనకి ఇచ్చాడు. సో కనుక వాటిని ఇప్పుడు మనము బోధించాలి. క్రీస్తుని గుర్చిన మూలోపదేశము మాని. దీన్ని అంటాడు డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ అని రాశాడు ఇంగ్లీష్లో. డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ 28 doctrines ఈజ్ ద మిల్క్, మై బ్రదర్స్. మనం బోధించవలసింది ఇప్పుడు ఈ ప్రవచన చరిత్రను. ఆ ప్రవచన చరిత్ర ద్వారా తర్వాత జరగబోయే వాటిని దేవుడు తెలియచేస్తున్నాడు. సో కనుక ఇప్పుడు మనకిచ్చే వర్తమానం మనం ఎక్కడ నడిపిస్తే తెలుసండి? ఈ వాక్యం ఎక్కడ నడిపిస్తుందంటే మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. మనల్ని పర్ఫెక్షన్కి నడిపిస్తుందంట. మనల్ని పర్ఫెక్షన్కి నడిపించేది ఓన్లీ రైన్ వచ్చినప్పుడు ఆయన ఇటువంటి బాధ వస్తుంది మనకి. కానీ లేటర్ రైన్ వచ్చినప్పుడు మనల్ని పర్ఫెక్షన్లోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ తొలగరి వర్షం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకున్నప్పుడు మనము దాని ద్వారా మనము పరిశుద్ధపరచబడినప్పుడు మనకి కడవరి వర్షాన్ని దేవుడు ఇస్తాడు. సో కనుక దీనిలో చెప్తున్నాడు ఈ మెసేజ్ ఎవరికి ఇవ్వాలి? తల్లిపాలు విడిచిన వారికి ఇవ్వాలంటే వాళ్ళకి కాదండి. వాళ్ళకి ఇది ఎవరికంటే ఘనమైన ఆహారము తినేవారికి. ఎంతకాలం బోధిస్తాను? ఎంతకాలం ఒక మీ కుమారుడు కానీ కొడుకు కానీ ఆయనకి 20 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, ఆయనకి పాలు ఇస్తారా? ఏమిస్తారు? ఇంకా చర్చిలో చాలా కాలం నుంచి ఉంటాం, ఇంకా మన పాలు దాటాకి ఇష్టపడుతున్నాం. ఈ వర్తమానం ఈ బలమైన ఆహారం ఇస్తూ ఉంటే అది టేస్ట్కి లేదు వాళ్ళకి. అందుకని దేని ఎప్పుడు వినలేదు, ఇది మాకు బాగోలేదండి, ఇది వద్దంటున్నారు వాళ్ళు. కానీ పర్ఫెక్షన్ వస్తుంది. సో మీకు అర్థమవుతుందా? ఎవరు దీన్ని ఎవరు అంగీకరిస్తారో తెలుసండి? ఎవరైతే కడవరి వర్షం ద్వారా ఆ కడవరి వర్షం వారి జీవితంలో చేయవలసిన పని చేస్తుందో వారికి మాత్రమే ఈ వర్తమానము. దట్ ఈస్ వాట్ పాల్ ఈస్ సేయింగ్. తొలగరి వర్షం వచ్చినప్పుడు ఆ పని చేయడానికి మనం అనుమతించకపోతే, ఆ పని జరిగి ఉండకపోతే కనుక ఇది మనకి చాలా స్ట్రేంజ్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో కనుక 28 doctrines is a milk, my brothers. Now God is giving solid food to our church. ఏం కావాలి? మిల్క్ కావాలా? మీట్ కావాలా? దిస్ ఈజ్ మీట్. మీట్ తినాలంటే మనిషికి ఏముండాలండి? పాలు తాగాలంటే పళ్ళు అవసరం లేదు, నో టీత్ అవసరం లేదు. మీట్ తినాలంటే పళ్ళు కావాలండి. టీత్ ఈజ్ హోలీ స్పిరిట్. వీ హ్యావ్ నో టీత్. You had asked God. పరిశుద్ధ గ్రంథంలో చాలా ట్రూత్ ఉంది, కానీ ప్రజెంట్ ట్రూత్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఉంటుందంటారా? ఆ ప్రజెంట్ ట్రూత్ బోధించాలి మనం. ఇప్పుడు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉన్నది నేర్చుకున్నది కాదు. ఓకేనా? ప్రజెంట్ ట్రూత్ మనం బోధించాలి. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 63. There are many precious truths contained in the word of God, but it is the present truth that the flock needs.
మందకి ఏం కావాలంట? పాలు కాదండి, ప్రస్తుత వర్తమానం కావాలి. ప్రస్తుత వర్తమానం ఏమిటి? 2011లో దేవుడు మనకు కావాల్సిన వర్తమానాన్ని దేవుడు ఇచ్చాడు. అదే మనకు కావాల్సింది. దట్ ఈస్ ద ప్రజెంట్ ట్రూత్, నాట్ 28 డాక్ట్రైన్స్. దట్ ఈస్ మనకి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మనకి. అది నేను చూస్తున్నాను, పాంప్లెట్స్ చేస్తున్నారు. 28 డాక్ట్రైన్స్ ఒక పేజీలో ప్రింట్ చేసి ఇచ్చేస్తున్నారు. 28 డాక్ట్రైన్స్ ఒక పేజే, లేకపోతే 2 పేజీలు. సో ఇప్పుడు మనం ఇవ్వాల్సింది ఇది కాదండి, దేవుడు మనకి ఇచ్చిన ప్రజెంట్ ట్రూత్ మెసేజ్ మనకి ఇవ్వాలి. ఓకేనా? సో అంటున్నాడు పౌలు, అంటున్నాడు కాలాన్ని బట్టి చూస్తే, మీకున్న అనుభవాన్ని బట్టి చూస్తే, మీకున్న ప్రవచన జ్ఞానాన్ని చూస్తే మీరు ఎలా ఉండాలో తెలిసి మీరు అందరూ బోధకులుగా ఉండాలండి. కానీ ఎలా ఉన్నారో తెలుసు మీరు, ఇంకా పాలు తాగేవారు కానీ ఉన్నారు. మీకు బలమైన ఆహారం మీకు అర్థం కావట్లా. దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ ద చర్చ్. ఒక విషయం తెలుసండి, మీట్ ఘనమైన ఆహారము ఇవ్వవలసినప్పుడు పాలు ఇవ్వటము అది మోసం కదండి. అది మనుషులు మోసం చేయడం కదండి. అది మనుషులకి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు మనము బలమైన ఆహారం ఇవ్వాలి, మీట్ ఇవ్వాలి. అది ఇవ్వకుండా మనం పాలు ఇస్తే మనం మోసపోయినట్టే కదా. వీఆర్ గివింగ్ మిల్క్ పీపుల్. దేవుడు పిలుస్తున్నాడు ఏమేమని? బలమైన ఆహారము ఇవ్వటానికి పిలుస్తున్నాడు. ఈ వర్తమానము వచ్చినప్పుడు యెషయా 28వ అధ్యాయంలో ఈ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన వర్తమానము దాన్ని అంగీకరించకపోతే ఏమవుతుంది చెప్పాడు కదా. అయ్యే మాటలు మనం ఇక్కడ చూస్తాం. హీబ్రూ 6వ అధ్యాయము 4-6 వాక్యాలు. హీబ్రూ 6వ అధ్యాయం 4 వాక్యాలు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూసి, ఒకసారి వెలిగింపబడి అంట. ఒకసారి అడ్వెంటిస్ట్ వారమైన మనం ఒకసారి వెలిగింపబడ్డాం. ఎప్పుడు? 1842, 1844 వెలిగింపబడ్డాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారమై. ఎప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ మనకి? 1842, 1844 ఎర్లీ రైన్ ఇచ్చాడు కదా. పరిశుద్ధాత్మలో పాలువారమై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, సో ఏమైపోయిందంట? తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. 1842 మధ్యన ఈ వర్తమానం దేవుడు ఇచ్చాడు. ఈ వర్తమానంలోంచి పడిపోయిన తర్వాత వారిని మరలా నూతన పరచడము చాలా కష్టమంట. అందరికీ కాదు, మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు మళ్ళీ నూతన పరచడము చాలా కష్టం. సో కనుక దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు మరి ఎవరిని తీసుకుంటాడు? నెత్తి వారిని తీసుకుంటాడు, వెర్రి వారిని ఆయన తీసుకుంటాడు. నెక్స్ట్ హీబ్రూ 6:7-8 వాక్యాలు. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించును, దేవుని ఆశీర్వచనము పొందును. అయితే మొండ్ల తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జించబడి శాపము పొందదగినదగును, తుదకు కాల్చివేయబడును. దేవుడిచ్చిన ఈ వర్తమానంలో మనం తృణీకరిస్తే ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఓకేనా? ప్రవచన చరిత్ర పరిశుద్ధాత్మ ద్వారా ఒక వర్తమానము వస్తుంది. ఈ వర్తమానము మనలను పరిపూర్ణులుగా చేస్తుంది. దీనిని ఏమంటాడంటే అధిక జ్ఞానము, తెలివి అధికము అవటం. దానియేలు 12వ అధ్యాయం 4వ వాక్యంలో చెప్పాడు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపము, చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేల్ అని అతడు చెప్పాను. తెలివి అధికమైంది, ప్రవచన జ్ఞానము అధికము అయింది. ఇప్పుడు 2001 సెప్టెంబర్ 1 అధిక జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఐజయా 28:11-13. ఇంకా దీని గురించి మనం ఇంకెక్కువ చదువుకోబోతున్నాము. సో కనుక కడవరి వర్షము, ఈ స్ప్రింక్లింగ్ ఎప్పుడు ప్రారంభమైంది? రెవల్యూషన్
1 September 11, 2001. ఇది పరీక్షించే వర్తమానం, టెస్టింగ్ మెసేజ్. ఈ వర్తమానము దేవుని ప్రజలను 2 గుంపులుగా వేరు చేస్తుంది. అర్థమవుతుందండి? ఈ అధిక జ్ఞానము దేవుని ప్రజలను 2గా అది చేస్తుంది. ఈ వర్తమానమును మనం తృణీకరిస్తే ఏం జరుగుతుందో హోషేయ 4:6లో చెప్పాడు. హోషేయ 4:6, నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచుతువు కనుక నేనును నీ కుమారులను మరుచుదును. సో దేవుడి వర్తమానం వచ్చినప్పుడు దీన్ని మనం అంగీకరిస్తే దేవుడు ఆయన మన ప్రజలకు అంగీకరిస్తాడు. దీన్ని తృణీకరిస్తే నేను కూడా మిమ్మలను తృణీకరిస్తాడు. లాటర్ రైన్ మెసేజ్ విల్ సపరేట్ గాడ్స్ పీపుల్ ఇంటూ 2 గ్రూప్స్. అది ఇప్పుడు జరుగుతుంది. ఈ వర్తమానం వచ్చింది, కానీ అనేక మంది అడ్వెంటిస్ట్ వారు దీనిని చూడట్లేదు. కారణం ఏంటి తెలుసండి? వాళ్ళు దీనిని గుర్తించట్లేదు. ఎందుకు గుర్తించలేకపోతున్నా తెలుసా? కారణం ఏమిటంటే వే మార్క్స్, పునాది రాళ్లను లేకపోతే దావు చూపించే స్తంభములను మనం తీసి పక్కన పెట్టాము. అందుచేత వచ్చిన ఈ వర్తమానాన్ని మనము చూడలేకపోతున్నాము. కనుక దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు మనలను పిలుస్తున్నాడు, మీరు రండి, వెనక్కి రండి, కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాత్స్. ఈ వర్తమానము వింటున్న మీరు ప్రార్థన చేయండి, అర్థం చేసుకోవడానికి జ్ఞానం అని మనం అడగాలి దేవుడిని. పరిశుద్ధాత్ముడు మనకు వచ్చినప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు మనను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన వర్తమానాన్ని మనం గ్రహించడానికి దేవుడు ఆయన కృపను బట్టి ఆయన చిత్తంలో మనందరికీ కూడా పరిశుద్ధాత్మను మెండుగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మలను మీరు చీకట్లో ఉంచలేదు మా ప్రభువా, వెలుగులో నడిపిస్తున్నారు. ఆ వెలుగు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము దానిని చూచే స్థితిలో లేము. కారణము మీరు మాకు ఇచ్చిన ప్రవచన చరిత్రను మేము ప్రక్కన పెట్టాం. పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి మీరు మమ్మల్ని మరలా వెనక్కి పిలుస్తున్నారు. అందుచేత మా తండ్రి మీ పిలుపును, మీ స్వరమును మేము విని మీ పరిశుద్ధాత్మకు మేము లోబడినట్లుగా మమ్మల్ని మీరు నడిపించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.